భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన న్యాయస్థానాల భవనాల సముదాయాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వచ్చేశారు. వీరితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు ఆఫ్ ఏపీ మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ రావు రఘునందన్ రావు, జిల్లా జడ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ తాను రెండోసారి చిత్తూరు జిల్లాకు రావడం సంతోషంగా ఉందని, చిత్తూరు జిల్లాలో బార్ అసోసియేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొని భవన ప్రారంభోత్సవం చేయడం ఆనందించదగ్గ విషయమన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశానికి ప్రతీక అని, సర్వమత సమ్మేళనంతో స్వేచ్ఛాయుత ఆలోచనలు చేసేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించిందన్నారు. చిత్తూరు జిల్లా నుండి ఎంతో మంది విశిష్టమైన వ్యక్తులు న్యాయ వ్యవస్థలో వారి సేవలు అందిస్తున్నారని, ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ ఎస్వీఎస్ భట్టి గురించి ప్రస్తావిస్తూ న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. న్యాయవాదులు నిజాయితీ, ధైర్యం, అంకిత భావంతో వృత్తిలో కష్టపడి రాణించాలని ఆకాంక్షించారు. కోర్టులో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. సాంఘిక, ఆర్థిక న్యాయం ద్వారానే సమన్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లా జడ్జి భీమారావు మాట్లాడుతూ నూతన న్యాయస్థాన భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు చీఫ్ జస్టిస్కు ధన్యవాదాలు తెలుపుతూ ఈ భవనంలో 15 కోర్టులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, హైకోర్టు చీఫ్ జస్టిస్ను ఘనంగా సన్మానించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేయగా, హైకోర్టు చీఫ్ జస్టిస్ను జిల్లా జడ్జి ఈ భీమారావు ఘనంగా సన్మానించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో, వందే మాతర గీతాలాపనతో ప్రారంభం కాగా జాతీయ గీతంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ తిరుపతి డి విజయసారథిరాజు, చిత్తూరు, తిరుపతి, నగరి, మదనపల్లి, పుంగనూరు కోర్టుల న్యాయమూర్తులు, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథ్ రెడ్డి, చిత్తూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి రాజేంద్ర రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.